ఎంసెట్ 2025 ఆస్పిరెంట్స్. మనము ఈరోజు టాపిక్లో మరి ఎంసెట్ 2025కి ఏపీ ఎంసెట్ మరి అదేవిధంగా తెలంగాణ ఎంసెట్కి సంబంధించిన 2025కి సంబంధించిన సిలబస్, సబ్జెక్ట్ వైజ్ సిలబస్ డిస్కస్ చేద్దాం. ఈ సిలబస్లో మనకి ఎన్ని మార్క్స్ రావచ్చు, మరి ఒక్కొక్క సిలబస్లో ఎట్లా మార్క్స్ రావచ్చు, ఏ టాపిక్లో ఎన్ని మార్క్స్ వస్తాయి ఎంసెట్ 2025కి అని ఒకసారి డిస్కస్ చేద్దాం. అదేవిధంగా మరి ఫిజిక్స్లో మరి ఎంసెట్ 2025కి ఏమేమి సిలబస్ ఉన్నాయి, ఏమేమి టాపిక్స్ ఉన్నాయని ఒకసారి డిస్కస్ చేద్దాం. మరి ఫిజికల్ కెమిస్ట్రీ మనం డిస్కస్ చేద్దాం. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇట్ కవర్స్ ఎసెన్షియల్ టాపిక్స్ ఫ్రమ్ 10+2 ఐపీ ఎగ్జామ్స్ బోర్డు నుంచి. మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ సిలబస్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్, దానిలో 100% సేమ్ ఉంటుంది, నో డౌట్. మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైతే ఎంసెట్ లాంగ్ టర్మ్ తీసుకుంటున్నారో, ఎవరైతే మరి ఐపీ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి అదేవిధంగా మరి ఎంసెట్ మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు దేని ప్రిపేర్ అవుతారు. మరి సిలబస్ ఒక్కసారి చూస్తే మరి మనకి క్లియర్గా వస్తుంది. బై ఫోకస్ ఆన్ ద 3 key areas స్టూడెంట్స్ ఫ్రమ్ టీఎస్ ఎంసెట్ 2025. ఇది ఫిజిక్స్ సెక్షన్. ఫిజిక్స్లో మనకి ఫిజికల్ వరల్డ్ ఉంది, యూనిట్స్ మెజర్మెంట్స్ ఉంది, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ ఉంది, కైనెటిక్ థియరీ ఉంది, మ్యాగ్నెటిజం మ్యాటర్ ఉంది, అదేవిధంగా మరి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉంది, ఆటమ్స్ ఉంది. ఈ విధంగా మరి ఆ తర్వాత మోషన్ అను స్ట్రెయిట్ లైన్స్, ఈ టాపిక్స్ అయితే కవర్ చేస్తున్నారు. మరి అదేవిధంగా టాపిక్స్లో మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, థర్మల్ ఫ్లూయిడ్స్, అదేవిధంగా థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటరు అండ్ వేవ్ ఆప్టిక్స్, తర్వాత ఎలక్ట్రోచార్జ్ ఫీల్డ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షను, తర్వాత ఆల్టర్నేటివ్ కరెంటు, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అంటే ఇది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఎక్కువగా సెకండ్ ఇయర్ సిలబస్సే ఉంటుంది. సెకండ్ ఇయర్ సిలబస్ నుంచి మనకి ఎక్కువ మరి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఐపీఈ సెకండ్ ఇంటర్మీడియట్ ఏపీ కానీ తెలంగాణ వాళ్ళు కానీ, ఏపీ టీఎస్ సంబంధించి సెకండ్ ఇయర్ సిలబస్ అయితే ఎక్కువ కవర్ అవుతుంది. మరి అదేవిధంగా ఆల్టర్నేటివ్ కరెంటు, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటరు, న్యూక్లియర్ అండ్ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, రే ఆప్టిక్స్, ఇన్స్ట్రుమెంట్స్, ఈ విధంగా మరి ఉండటం జరిగింది. మరి రే ఆప్టిక్స్, ఆసిలేషన్స్, 21 వచ్చి గ్రావిటేషను, వేవ్స్, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, అదేవిధంగా మరి కరెంట్ ఎలక్ట్రిసిటీ, మోషన్ ఇన్ ప్లే, లా ఆఫ్ మోషను, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, వర్క్ ఎనర్జీ అండ్ పవర్, సిస్టమ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్, థర్మోడైనమిక్స్. ఈ థర్మోడైనమిక్స్ ఇవన్నీ ఫిజిక్స్ సంబంధించింది. ఫిజికల్. ఇప్పుడు కెమిస్ట్రీ చూద్దాం. టీఎస్ ఎంసెట్ కెమిస్ట్రీ ఏ విధంగా ఉందో దాని సిలబస్ని అయితే మరి కెమిస్ట్రీకి సంబంధించిన సిలబస్ అయితే మరి కెమిస్ట్రీ సిలబస్ ఈ విధంగా ఉంటుంది. కొద్దిగా మాడిఫై అంటే మరి ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ అయితే ఫిబ్రవరిలో రావచ్చు, కొద్దిగా ఆల్మోస్ట్ 99% 100% సేమ్ ఉంటుంది. మరి 24 సిలబస్తో కంపేర్ చేస్తే ఈ ఎంసెట్ 2024 కెమిస్ట్రీ సిలబస్ ప్రొవైడెడ్ బిలో ఇన్క్లూడ్ డీటెయిల్స్. ఇవి వాళ్ళు ఏంటంటే డివైడ్ చేశారు. ఒకటి ఇనార్గానిక్ కెమిస్ట్రీ చాప్టర్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, ఈ విధంగా 3 డివైడ్ చేశారు. మనకి ఇనార్గానిక్ కెమిస్ట్రీలో కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ఎస్ ఎలిమెంట్స్, మెటల్ అండ్ మెటలర్జీ అండ్ ఎఫ్ ఎలిమెంట్స్, హైడ్రోకార్బన్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ పీరియాడికల్లీ, పి ఎలిమెంట్స్, అదేవిధంగా మరి ఆర్గానిక్లో వచ్చినట్టయితే కెట్సోన్స్ అండ్ కార్బన్స్, ఆల్కలాన్స్ అండ్ పెనాల్స్, ఈథర్, అమిన్స్, ఇవి కార్బోహైడ్రేట్స్, పాలిమర్స్ ఉంటాయి. మరి ఫిజికల్ కెమిస్ట్రీలో వచ్చినట్టయితే మోల్ కాన్సెప్టు, మెజర్మెంట్ ఇన్ కెమిస్ట్రీ, అదేవిధంగా సర్ఫేస్ కెమిస్ట్రీ, సాలిడ్ స్టేట్, తర్వాత కెమికల్ కైనమిక్స్, థర్మోడైనమిక్స్, తర్వాత గ్యాషియస్ లిక్విడ్స్, ఈ విధంగా. మరి అదేవిధంగా మనం చూసినట్టయితే ఆటమిక్ స్ట్రక్చర్ అండ్ ఫిజికల్. తర్వాత మ్యాథమెటిక్స్ సిలబస్ అయితే చూద్దాం. మ్యాథమెటిక్స్ సిలబస్లో మనకి ఎక్కువగా కనపడేది ఆల్జీబ్రా, మ్యాథమెటిక్ ఈక్వేషన్స్, మ్యాట్రిక్స్, కాంప్లెక్స్ నంబర్స్, డిమోర్గన్ థియరము, తర్వాత మరి అదేవిధంగా మరి పార్షియల్ ఫంక్షన్స్, క్యాలిక్యులస్. బాగా మ్యాథమెటిక్స్లో మనకి 80 మార్క్స్కి మ్యాథమెటిక్స్ ఇవ్వడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ 80, మరి కెమిస్ట్రీ 40 మార్క్స్, మరి కెమిస్ట్రీ 40 మార్క్స్, ఫిజిక్స్ అయితే 40 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 160 మార్క్స్, నో నెగిటివ్ మార్కింగ్. మనకి ప్రతి ఒక్కళ్ళు 110 మార్క్స్ ఇచ్చుకోవడం చాలా ఈజీ. పిల్లలకి 110
10 మార్క్స్ తెచ్చుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. క్యాల్కులస్, లిమిట్స్, అసలు మ్యాథమెటిక్స్ వస్తే 80 మార్క్స్ ఇక్కడే వచ్చేస్తాయి. డిఫరెన్షియేషన్, డెరివేటివ్స్, అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్, ఇంటిగ్రేషను, ఈ విధంగా మరి ఉంటాం. మరి అదేవిధంగా మరి క్యాలిక్యులస్, మరి కోఆర్డినేషన్ జామెట్రీలో లోకస్, ట్రాన్స్ఫర్మేషన్, యాక్సెస్, స్ట్రెయిట్ లైను, పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్, సర్కిల్స్, తర్వాత సిస్టమ్ సర్కిల్స్, పారాబోలా, మరి ఎలిప్స్, హైపరబోలా, 3D కోఆర్డినేట్స్, డైరెక్షన్ కోఆర్డినేషన్, డైరెక్షన్, రేషనల్ ప్లేన్, ట్రిగనోమెట్రీ, అంత నెక్స్ట్ ట్రిగనోమెట్రిక్ రేషియో ఆఫ్ ట్రాన్స్ఫర్మేషను, ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్స్, ఇన్వర్ట్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్, హైపర్బోలిక్ ఫంక్షన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, తర్వాత మరి ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్, ఈ విధంగా మరి 6th అయితే మెజర్మెంట్ ఆఫ్ డిస్పర్షను, ప్రాబబిలిటీ, ర్యాండమ్, ఇవి చాప్టర్స్ నుంచి అయితే మనకి రావటం జరిగింది. ఇది మ్యాట్రిసెస్, మ్యాథమెటికల్ ఫంక్షన్స్, బైనామినల్ థియరం నుంచి ఉండటం జరిగింది. మనం ఇప్పుడు మరి ఫిజిక్స్ యొక్క 2025 సిలబస్, ఎంసెట్ 20 కెమిస్ట్రీ మరి 2025 సిలబస్ గురించి తెలుసుకున్నాం. దీని ప్యాటర్న్ కూడా మరి మ్యాథమెటిక్స్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఒకసారి ప్యాటర్న్ కూడా చూద్దాం. మరి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చినప్పుడు 3 hours డ్యూరేషన్ ఉంటుంది. 160 క్వశ్చన్స్ ఉంటాయి. 80 క్వశ్చన్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్, 40 క్వశ్చన్స్ ఫిజిక్స్, 40 క్వశ్చన్స్ కెమిస్ట్రీ ఉంటాయి. ఇది విధంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్లో ఉంటుంది. మరి ఎంసెట్ 3 hours ఉంటుంది. మరి ఫిజిక్స్లో 40 క్వశ్చన్స్, కెమిస్ట్రీ 40 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్లో 80 క్వశ్చన్స్, టోటల్ 160 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి కనీసం 110 మార్క్స్ వచ్చిన వాళ్ళకి మంచి కాలేజీల్లో కానీ టాప్ కాలేజీలో, మీకు ఏ కాలేజీలో కావాలంటే ఆ కాలేజీలో టాప్ కాలేజీలో రావటం జరుగుతుంది సీటు. మీ కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఈసీ కావచ్చు, మీరు ఏ బ్రాంచ్ తీసుకుంటే ఆ బ్రాంచ్. మరి అదేవిధంగా టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఎంసీక్యూ అన్నీ ఆటోమేటిక్గా ఆబ్జెక్టివ్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ 160 క్వశ్చన్స్ అంటే టోటల్ మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ 1. నో నెగిటివ్ మార్కింగ్, ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అయితే 2024 ప్రకారం అయితే నో నెగిటివ్ మార్కింగ్. మరి 25 వాళ్ళు ఏమన్నా మరి మాడిఫికేషన్ చేస్తాం మరి తెలియదు, కానీ మరి ఇదే సేమ్ ఉంటుందని మనం భావిస్తున్నాం, ఎగ్జామ్ చేసుకుంటున్నాం. మరి చాప్టర్ వైజ్ ఫిజిక్స్లో చాప్టర్ వైజ్ వెయిటేజ్ చూసినప్పుడు మనకి ఫిజిక్స్లో ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి? 40 క్వశ్చన్స్ ఫిజిక్స్. ఇన్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 వెయిటేజ్ మార్కు. మనకి చాప్టర్ వైజ్ సపోజ్ థర్మోడైనమిక్ తీసుకోండి. మనకి థర్మోడైనమిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ 6 to 9 రావడానికి ఛాన్స్ ఉంది. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ కానీ 2023 కానీ 2024 కానీ ఈ విధంగా రావడం జరిగింది. మరి వెయిటేజ్ 9% వెయిటేజ్ రావడం జరిగింది. వర్క్ ఎనర్జీ పవర్లో 4 to 6 క్వశ్చన్స్ అయితే వస్తాయి. మరి 6% క్వశ్చన్స్. మరి రొటేషనల్ మోషన్ గురించి 4 to 6% క్వశ్చన్స్. లా ఆఫ్ మోషన్ 3 to 5% క్వశ్చన్స్. లీనియర్ మోషన్ 3 to 5% క్వశ్చన్స్. మ్యాగ్నెటిజం 5 to 6 క్వశ్చన్స్ వస్తాయి, 2%. అదేవిధంగా గ్రావిటేషన్లో 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి, మరి 4 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కరెంట్ ఎలక్ట్రిసిటీలో మరి మనం చూసినప్పుడు 3 to 4 క్వశ్చన్స్ రావచ్చు, 4%. ఆసిలేషన్స్లో 4 క్వశ్చన్స్ రావటం. వేవ్ మోషన్లో 4 క్వశ్చన్స్, 4%. మరి అదేవిధంగా ఎలక్ట్రోస్టాటిక్లో 4 క్వశ్చన్స్, 3 to 4 క్వశ్చన్స్. ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్లో 2 to 4. ఆల్టర్నేటివ్ ఏసీ కరెంట్లో ఇవి రావటం జరుగుతుంది. ఇవి వెయిటేజ్, సబ్జెక్ట్ వైడ్ వెయిటేజ్. అంటే మనకు అన్ని చూసినట్టయితే వర్క్ అండ్ ఎనర్జీ పవర్లో ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. మరి అదేవిధంగా థర్మోడైనమిక్స్లో మంచి క్వశ్చన్స్ రావటం జరుగుతుంది. అదేవిధంగా మరి ఆల్టర్నేటివ్ కరెంట్ చూసాం. రేస్ అండ్ ఆప్టిక్స్లో 5 to 7. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్ 4 to 6. ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ 2 to 4 క్వశ్చన్స్. మరి అదేవిధంగా డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ మరి 2 to 4. న్యూక్లియర్ 3 to 4. సెమీకండక్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ 3 to 4. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్లాసెస్ 3 to 4. మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 2025 ఆస్పిరెంట్స్ ఇలాంటి మరి అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. మోటివేషన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మనం సబ్స్క్రైబ్ చేయండి. యూనిట్స్ అండ్ మెజర్మెంట్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్, ఆటమ్స్, మరి కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఫిజికల్ వరల్డ్, ఈ విధంగా మరి ఉండటం జరుగుతుంది. ఇది పర్సంటేజ్ అయితే అన్నిటికీ 2% ఇవ్వటం జరిగింది. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద మ్యాటర్, మోషన్, స్ట్రెయిట్ లైన్ 3% ఇవ్వడం. మరి దీనిలో వచ్చినట్టయితే ఇంపార్టెంట్ టాపిక్స్ మ్యాండేటరీగా ఎక్కువ పర్సంటేజ్ మరి పైనుంచి చూసినప్పుడు ఎక్కువ పర్సంటేజ్ ఇక్కడ నుంచి ఇక్కడ రావటం జరుగుతుంది.
ఎక్కువ పర్సంటేజ్ దీని నుంచి థర్మోడైనమిక్ హీటు, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, రొటేషను, వర్క్ ఎనర్జీ, లాస్ ఆఫ్ మోషను, ఈ విధంగా గ్రావిటేషన్లో, కరెంటు, ఆసిలేషన్స్లో మనకి క్వశ్చన్స్ రావటం జరుగుతుంది. మరి బుక్ చూసినట్టయితే మనకి ఎంసెట్ ఫిజిక్స్లో ఆంధ్ర తెలంగాణ పబ్లిషర్ ఎంసెట్ ఫిజిక్స్లో బుక్స్ అయితే మనకి వాల్యూమ్ 1 హెచ్సి వర్మ ఉంది. మరి టెక్స్ట్ బుక్ ఎన్సీఆర్టీ హాలిడే రీజనింగ్, ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజిక్స్ హాలిడే రీజనింగ్స్, అండర్స్టాండింగ్ ఫిజిక్స్ డిసి పాండే, అరిహంత్. ఈ బుక్స్ అయితే ఇంపార్టెంట్ మనకి, మరి ఇంపార్టెంట్ బుక్స్ ఈ ఫండమెంటల్ అరిహంత్ బుక్ ఎంసెట్ ఫిజిక్స్ చాప్టర్ వైజ్ 26 సొల్యూషన్స్. కంపల్సరీగా హరిహంత్ బుక్స్ అయితే కొనుక్కోండి ప్రతి ఒక్కళ్ళు. మరి కెమిస్ట్రీ, అదేవిధంగా కెమిస్ట్రీ టాపిక్ వైజ్ చూస్తే మరి ఆటమిక్ స్ట్రక్చర్లో 3 to 5 ఉన్నాయి. మరి కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్లో 6 to 8 ఉన్నాయి. మరి అదేవిధంగా సేల్ ఆఫ్ మ్యాటర్లో 3 to 5, థర్మోడైనమిక్స్లో 4 to 6, మరి అదే కెమికల్ ఈక్విలిబ్రియం యాసిడ్ బేస్లో 3 to 4 క్వశ్చన్స్ రావచ్చు. హైడ్రోజన్ ఇట్స్ కాంపౌండ్స్ అండ్ కాంపౌండ్స్లో మనకి 4 క్వశ్చన్స్ రావచ్చు. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో 4 క్వశ్చన్స్, పీ బ్లాక్లో 4 క్వశ్చన్స్, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో 4 క్వశ్చన్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీలో 10 క్వశ్చన్స్, సాలిడ్ స్టేట్లో 3 to 4, సొల్యూషన్లో 3 to 4. అదేవిధంగా ఎలక్ట్రోకెమిస్ట్రీలో 5 to క్వశ్చన్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ సర్ఫేస్ కెమిస్ట్రీలో 2 క్వశ్చన్స్, మెటలర్జీలో 5 క్వశ్చన్స్, మరి అదేవిధంగా డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో 4 క్వశ్చన్స్, కోఆర్డినేషన్ కాంపౌండ్లో 1 క్వశ్చన్, పాలిమర్స్లు ఇది, బయోమాలిక్యులర్స్ ఇది, తర్వాత మరి ఆల్కలైన్ హాలోరెన్స్లో 3 క్వశ్చన్స్, ఆల్కలైన్ ఫినాల్ ఈథర్ ఈ కీటోన్స్ ఇవి 3 క్వశ్చన్స్, కీటోన్స్లో 3 క్వశ్చన్స్, కార్బోలిక్ యాసిడ్స్లో 3 క్వశ్చన్స్, ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ కంటైనింగ్ నైట్రోజన్ ఎమినేట్స్లో 3 క్వశ్చన్స్ రావడం జరిగింది. మరి అదేవిధంగా ఇంపార్టెంట్ టాపిక్స్లో కెమిస్ట్రీలో మనకి 2025 కొన్ని చాప్టర్స్లో ఏంటంటే ఎక్కువ మార్క్స్ వచ్చేస్తాయి. అలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్లో కెమికల్ బాండింగు అండ్ మాలిక్యులర్ స్ట్రక్చరు, ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ప్రిన్సిపల్ స్ట్రక్చరు, ఆర్గానిక్ కాంపౌండ్ కంటైనింగ్ సిహెచ్వి, ఎలక్ట్రోకెమిస్ట్రీ, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, పీ బ్లాక్ ఎలిమెంట్, ఎస్ బ్లాక్, ఆటమిక్ స్ట్రక్చర్. మనకి బుక్స్ వచ్చేసి మరి అదేవిధంగా ఫండమెంటల్స్ ఆఫ్ ఇనార్గానిక్ అనన్య గంగోలీ, అరిహంత్. ఈ హరిహంత్ బుక్ అనేది ఇంపార్టెంట్, ప్రతి ఒక్క స్టూడెంట్స్ని ఇది కొనుక్కుంటే మంచిది. అరిహంత్ బుక్ 2025 ఎంసెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు కంటిన్యూస్గా. మరి అదేవిధంగా మ్యాథమెటిక్స్లో సిలబస్ చూసినట్టయితే ఆల్జీబ్రా, క్యాలిక్యులస్, ట్రిగనోమెట్రీ, ప్రాబబిలిటీ, కోఆర్డినేషన్ జామెట్రీ, వెక్టర్ జామెట్రీ ఇంపార్టెంట్ టాపిక్స్గా ఉంటాయి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్. మరి మ్యాథమెటిక్స్ వెయిటేజ్ చూసినట్టు ఆల్జీబ్రాలో 12 క్వశ్చన్స్ వస్తాయమ్మా. ఆల్జీబ్రా, ట్రిగనోమెట్రీలో 12 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మరి ప్రాబిలిటీలో 15 క్వశ్చన్స్, 11 నుంచి 15, వెక్టర్ ఆల్జీబ్రాలో 11 నుంచి 15 క్వశ్చన్స్, మరి కోఆర్డినేషన్ జామెట్రీలో 10 to 12 క్వశ్చన్స్, క్యాలిక్యులస్లో 11 to 15 క్వశ్చన్స్ రావడం జరిగింది. వెయిటేజ్ కూడా ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఆల్జీబ్రా. ఇది టోటల్గా 80 మార్క్స్కి, మ్యాథమెటిక్స్ 80 మార్క్స్, ఫిజిక్స్ ఫిజిక్స్ మనకి 40 మార్క్స్ అండ్ కెమిస్ట్రీ 40 మార్క్స్. మొత్తం ఎంత అవుతుంది? 160 మార్క్స్కి రావడం జరుగుతుంది. నో నెగిటివ్ మార్కింగ్ ఉండటం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చి ట్రిగనోమెట్రీ, ఆల్జీబ్రా, అనలిటికల్ జామెట్రీ, వెక్టర్స్ అండ్ ప్రాబబిలిటీ ఉండటం జరుగుతుంది. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి బుక్స్ అయితే ఎంసెట్ మ్యాథమెటిక్స్ ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఎంసెట్ బుక్స్ ఉంటాయి. కంప్లీట్ మ్యాథమెటిక్స్ టాటా మ్యాగ్రహిల్, తర్వాత ఆర్డి శర్మ, గోయలు. ఇలా మీకు ఐపీఈలో మీ కాలేజీలో ఏదైతే బుక్స్ చెప్తారో ఆ బుక్స్ కూడా ఫాలో అవ్వండి. మీ కాలేజీలో కొంతమంది ఆల్రెడీ సెకండ్ ఇయర్ అయితే ఎంసెట్ చదువుతున్న వాళ్ళు అయితే ఐపీఈ మరి నోట్స్ అయితే తీసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్. ఆల్రెడీ నేను మీకు 1000 బిలో ర్యాంకు ఎలా కొట్టాలి, ఎలా రావచ్చు, ఎలా రాగలదు, దానికి ఒక మరి స్ట్రాటజీ ఎలా ఉంది, ప్రిపరేషన్ స్ట్రాటజీ, దాని మీద ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని కూడా మన ఛానల్లో పెడతాం జరిగింది. మరి 1000 వీడియోస్ ఎలా రావాలో తెలుసుకున్నాం. మరి అదేవిధంగా మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.